వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమకొండలో డీడీజీ జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై మరియు డైరెక్టర్ రిక్రూటింగ్ ARO సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ ర్యాలీని కలెక్టర్ స్నేహ శబరిస్ సైన్యాధికారుల సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆదిలాబాద్ మరియు వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల నుండి 794 మంది వ్రాత పరీక్షలో అర్హత సాధించగా 624 మంది హాజరై హనుమకొండ JNS స్టేడియంలో ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఇతర పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సైన్యాధికారులు, జిల్లా యువజన మరియు క్రీడా అధికారి అశోక్ కుమార్ గుగులోతు మరియు తదితరులు హాజరయ్యారు. సైన్యాధికారుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల అభ్యర్థులు ఇప్పటికే వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నవంబర్ 10 నుండి 22 వరకు ఫిజికల్ ఫిట్నెస్ మరియు మెడికల్ పరీక్షలను హనుమకొండ JNS స్టేడియంలో ఎదుర్కొన్నారు. इसके बाद आपको खड़ा किया उसको अंदर कर लो, उसको नीचे आया उधर बैठ बना के आपने अरे मैं आया इसको के दियो मैं आकर में आप नहीं శృంగవరపు కోటలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థల క్రీడాకారుల ప్రతినిధులు దొడ్డి సూర్యరావు, యలమంచలి పార్థసారథి, అంబటి యశ్వంత్, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ, పంచాయతీ వార్డు సభ్యుడు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు, మొహమ్మద్ సమీర్ సందర్శించారు. 3 నెలల క్రితం విశాఖ రహదారి పక్కన కాలువలు నిర్మించే సమయంలో క్రీడా మైదానంలో గుత్తేదారులు డంపింగ్ చేసిన రాళ్లతో కూడిన శిథిలాలను ఇంతవరకు తరలించలేదు. క్రీడా మైదానంలో గడ్డి డొంకలు కూడా నడుమెత్తి వరకు పెరిగి విష సర్పాలకు ఆవాసనంగా మారిపోయింది. విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా ఉంది. అందువలన అధికారులు స్పందించి పాఠశాల క్రీడా మైదానాన్ని సురక్షితమైనదిగా రూపొందించేయాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మనకు సాక్ష్యాలు కనబడుతున్నాయండి. ఇక్కడ పక్కనే పాఠశాల భవనం ఉంది, విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మరి ఇలా ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థుల యొక్క జీవితాలని పణంగా పెట్టి బాలల హక్కుల్ని మనం కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది, ప్రభుత్వాలకి ఉంది, అదేవిధంగా పాలకులకు కూడా ఉంది. మనము విద్యను అందించాలి పిల్లలకు, కానీ అది ఒక పరిపూర్ణ ఆరోగ్యకర భద్రతాయుత వాతావరణంలో కల్పించాలి. ఇట్లా భయంకరమైనటువంటి పాములు తిరిగేటటువంటి ప్రాంతంలో మనము పాఠశాలను మనం నడపలేము అంతకాలం. దయచేసి మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికైనా సరే వర్షాలు తగ్గాయి, వరదలు ఆగాయి, ఈ డంపింగ్ యార్డుగా చేసినటువంటి ఈ యొక్క ప్రాంతానంతటిని కూడా శుభ్రం చేయండి. మోకాలకు మించి నడుము వరకు పెరిగినటువంటి ఈ గడ్డిని, ఈ తుప్పలను ఎంత త్వరగా తీస్తే అంత పాఠశాల విద్యార్థులకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి ఈ యొక్క మనవని అర్థం చేసుకొని ఈ దిశగా ప్రయత్నం చేద్దాం అందరిగా. నెల్లూరు నగర శాసన సభ్యులు పొంగూరు నారాయణ సారథ్యంలో నగర నియోజకవర్గ అభివృద్ధి గతమెన్నడూ లేని రీతిలో పరుగులు పెడుతోందని టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ దీన్ దయాల్ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు స్థానిక కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే కాకుండా ఇతర పెద్ద కంపెనీలతో మాట్లాడి CSR ఫండ్స్ నుండి అలాగే తన సొంత నిధులతో కూడా అనేక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాల్ నగర్ 153వ నెంబర్ బూత్ లో 152వ బూత్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సీసీ ట్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మామిడాల మధు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు, సెక్రటరీ మాలాద్రి గారు, ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు, స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు, లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శాఖ మార్చులు మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ 152వ డివిజన్ దేందాళ నగర్ ఏరియాలో ఈరోజు వర్క్లు ఏవైతే వర్క్లు జరుగుతున్నాయో వాటిని సందర్శించడానికి పంపడం జరిగింది. వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ అందరికీ నమస్కారం. ఎన్నికలు లేని వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన చిత్తశుద్దితో ప్రజా సమస్యల పరిష్కారం వంటి వాటిపై శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ప్రథమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన చంద్రన్న వెలుగులు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూటమి నేతల సమక్షంలో కోడూరుపాడు గ్రామానికి చెందిన రైతు మట్టపు రమణయ్య యాదవ్ చేత ప్రారంభించేశారు. మొత్తం 26 ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంటు పనులు జరగాలి. వాటిలో 17 ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయన్నారు. 17 ప్రాంతాలలో ఒకే సమయానికి ఎక్కడెక్కడ స్థానిక రైతుల చేత కూటమి స్థానిక నాయకులు ప్రారంభించేసినట్లు తెలిపారు. సంతోషం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, మరో విశిష్ట అతిథి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, వేదిక అలంకరించినటువంటి విద్యుత్ శాఖ అధికారులకి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా అక్క చెల్లెళ్ళకి, యువ మిత్రులకి, మీడియా మిత్రులకి, చక్కగా తన అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసిన రైతు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది ప్రజానీకానికి 3 ఫేజ్ కరెంట్. ఇటీవల అంతర్జాతీయ చెస్ అకాడమీ రిలీజ్ చేసిన రేటింగ్లలో బ్లీడ్ క్లాసిక్ కేటగిరీలలో నెల్లూరుకు చెందిన 4 చిన్నారులు సత్తా చాటడం ఎంతో అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అకాడమీ సెక్రటరీ సుమన్ కొనియాడారు. నెల్లూరు నగరంలోని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన మండవ ఆదిత్య హనుమ, మండవ దక్షిత, పసుపిలేటి దీక్షితారావు, ఉగ్గుమూడి అర్జున్ రెడ్డి అనే 4 చిన్నారులను అభినందిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులను సత్కరించారు. అనంతరం చిన్నారులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు విశేష కృషి చేసిన చెస్ కోచ్లను రామలక్ష్మణులను అభినందించారు. ఫిడే రేటింగ్ క్రీడాకారులు మన నెల్లూరు జిల్లాలో చాలామంది రేటెడ్ ప్లేయర్స్కి
అంతర్జాతీయ చెస్ సమైక్య వారు రిలీజ్ చేసిన రేటింగులో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు. నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగులో తాజాగా ఒక 4 చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 80 మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు. సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ద్వారా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళకి అంకిత భావం నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో 30 మంది రేటింగ్ క్రీడాకారులు తయారయ్యారు, 38 మెంబర్స్. సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య, మండవ దక్షిత, అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ అండ్ రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు. సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కోటా కింద కన్నా ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఉపాధి పరంగా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్లో వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళని రాణించేలా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోటా కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డులో కొనుగోలులో వేలిముద్ర నిబంధనలు తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతులకు, రైతు కుటుంబాలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని వర్తింపజేయడం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని జోగు రామన్న అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిరసన కార్యక్రమాలకు మరోసారి సిద్ధం ఉందని హెచ్చరించారు. మాకు రాజకీయ అవసరం లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో పంట పండిందని కనీసం ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఎంఎస్పీ మీరు ప్రకటించి ఎంఎస్పీ డ్యామేజ్ కూడా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఉంది. ఆ డ్యామేజ్ పర్సెంటేజ్ కూడా తీసేసినాకనే అదంతా ఫిక్స్ చేస్తుంది కమిటీ. ఏదో ఇక్కడ అంటే స్టాటిస్టికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అనేది ప్రతి సంవత్సరం ఇస్తుంది. కానీ మీ లోకల్ అధికారులు, ఇక్కడ కలెక్టర్, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ కూర్చొని గ్రామాలకు వెళ్ళి మాట్లాడి స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇచ్చింది కావచ్చు. కానీ గతంలో 10 కుంటలు కొన్నాం. ఇప్పుడు రైతులు అడుగుతున్నారు ఎంతో మంది, సార్ జొన్న కొంటారా, కొన్నట కదా అంటే నేను జొన్న పంట గురించి నేను చెప్తలేను బాబు. నేను బీజేపీని కాను, నేను కాంగ్రెస్ వాడిని కాను, నేను బీఆర్ఎస్ పార్టీ పక్క రైతుని. ఇప్పుడు ఉన్నది కనిపిస్తాము. ఇప్పుడు ఉన్నది ఎట్లా మార్కెట్, ఇప్పుడు ఏదో ఫసల్ బీమా పట్టుకొని బీజేపీ కూడా పక్కదారి పట్టించి రైతుల్ని ఇది మాది కాదురా ఈ పాపంత రేవంత్ రెడ్డి దొంగనే, మీ నరేంద్ర మోడీ దొంగనే, గోడం నగేష్ దొంగనే, పాయల్ శంకర్ దొంగనే. ఈ దొంగల్ని రైతులల్లా నిలబెడతాం. రైతులు ఎంత నిలబెట్టించి రైతులతో వాళ్ళకి ఏం శిక్ష ఇప్పించాలో ఆ శిక్ష ఇప్పిస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు బాధ్యత. ఇది మా కార్యక్రమం, ఇది మా ఎజెండా. దయచేసి పత్రికా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా రైతులను బతికించడానికి వరకు మీరు మేము కలిసి సంగారెడ్డి జిల్లాలో జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 31 దరఖాస్తులు స్వీకరించబడ్డాయని, వాటిని సంబంధిత శాఖలకు పంపించినట్లు కలెక్టర్ వివరించారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలో నూతనంగా నిర్మితమవుతున్న రాచకొండ కమిషనరేట్ కార్యాలయం ఆవరణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొని భూమి పూజ చేశారు. దివిస్ లేబొరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సుమారు 4 కోట్ల రూపాయలతో సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. పోలీసులకు ఆధునిక సౌకర్యాలతో అత్యాధునిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చేందుకు రెడ్డి ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. I request Sri Srinivasulu, DCP Traffic to welcome respected CP sir with a bouquet. అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం. ఒకటే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ లో మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం. అటువంటి అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికొస్తాయి. అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ ఏమైపోయిందంటే ఇప్పుడు సైబర్ మీకు చెప్పిన సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే. మీరు పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్. సో అదొకటి ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది. నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూనే ఉన్నాను. రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశమైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట. ఎప్పుడో 5 6 చనిపోతే ఆ 2 రోజుల పాటు హడావిడి చేస్తే ప్రజల నుంచి కూడా రోడ్డు బాగాలేదు, అట్లెట్లయింది ఇట్లెట్లయింది అన్నది మాట్లాడితే పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 2-3 సార్లు ఆటలు మర్చిపోతాం. అయితే ఈ రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక 2-3 సంస్థలు, 2-3 డిపార్ట్మెంట్స్ చేసేది కాదు. ఇది ఒక సోషల్ సమస్య, సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా. ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ 2 సమస్యల్ని. కానీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా రోడ్డు సెల్ ఫోన్ ఎట్లా ఉపయోగిస్తారు అందరూ కూడా రోడ్డు మీద ఉపయోగిస్తారు. రోడ్డు లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఎక్కడ లేవు, రోడ్డు లేకుండా కూడా జీవితాలు లేవు. కానీ వాటిపైన మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు, కారణం చేస్తుంది కావచ్చు, వేరే ఎటు వాటికి వచ్చి ఎటువంటి తప్పు వల్ల కావచ్చు మన పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలిసి కూడా ఈ రెండింటిలో కూడా తెలిసిన తప్పులే. బాపట్ల జిల్లాలో పేద బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా వచ్చే అవకాశాన్ని కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రికి సూచించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మని మర్యాద పూర్వకంగా ఆయన కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ కమ్యూనిటీకి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా అందే విధంగా కృషి చేయాలని, ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సూచించారు. బ్రాహ్మణ సోదరులందరికీ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని దుర్గాప్రసాద్ శాస్త్రి హామీ ఇచ్చారు. ఆ కార్పొరేషన్ లో మీరు ఏమేమి చేయగలుగుతారో చూసుకోండి. అవన్నీ మనస్ఫూర్తిగా బ్రాహ్మణ పేదవాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఇది చేయిస్తే మీ పదవులకు సార్థకత. అంటే ఆమె పార్టీ వైపు మళ్ళించడం, ఎవరన్నా బయట మన పార్టీలో తేటం, వాళ్ళకి న్యాయం చేయటం, అది మనం చేస్తున్నాం. అది మీ పదవి పరంగా గ్రామీణ కార్పొరేషన్ లో ఏమన్నా లోన్స్ గిన్స్ అలాంటి ఏమన్నా ఉంటే పేదలు ఏమన్నా చేయొచ్చా, పేద బ్రాహ్మణులు ఏమన్నా చేయొచ్చా, చేస్తే అది చేయాలి. పదం అంటే అలంకారం కాదు, బాధ్యత. 100% బాధ్యత. మనం రాజకీయ నాయకులుగా ఉండకూడదు, సేవకులుగా ఉండాలి. అప్పుడే మనకి అది గుర్తిస్తారు. రాష్ట్రం ఎవరు అందరూ కలిస్తే రాష్ట్రం. మాకు క్రెడిట్ సార్ దగ్గర 600 రూపాయల మెంబర్షిప్ ఉంది సార్. కూర్చోండి. క్రెడిట్ సార్ దగ్గర 600 క్రెడిట్ సార్ దగ్గర 600 రూపాయల మెంబర్షిప్ ఉంది. 1 సైడ్ కలిపితే
బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ 31వ వార్డు జాన్పేట నందులదొడ్డిలో నివసిస్తున్న పులిపాటి పెద్దదానమ్మ, పులిపాటి చిన్నదనమ్మ కుటుంబాలు తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా వారి ఇళ్ల చుట్టూ నీరు చేరి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ కుటుంబాలు నీట మునిగిన పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరు సత్యానందం, ఆయన భార్య సజిని బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. పెంటిగింటి వారికి 2,000, పూరె గుడిసెల వారికి 5,000 చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు శ్రీ కోటిదాస్, శ్రీమతి జ్యోతక్క, శ్రీ సంపత్తు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 31వ వార్డులోనే జాన్పేట నందులదొడ్డిలో గల పులిపాటి ధనమ్మ అంటే ప్లస్ వాళ్ళ ధనమ్మ గారు ఇద్దరు ఇళ్ళు కనీసం వరద దాటిపోయి కూడా 10 రోజులు అవుతున్నా కానీ ఇంకా వరద నీళ్ళల్లో ఉంటే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటం వల్ల అది చూసి మాకు ఈ వార్డు కౌన్సిలర్గా మాకు తోచిన సహాయం అందిస్తానికి మేము వచ్చాము. ఇక్కడికి దాసన్న, జ్యోతక్క ఈ నలుదొడ్లో ఏ సమస్య ఉండా ఖచ్చితంగా మా పరిధికి తీసుకొస్తే మాకు తోసింది ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా ఈ చెరువు పూడి చేసి మనకు సైడ్ కాలం ఇస్తే ఈ చెరువు ద్వారా ఇటుపక్క మెరకపోయటానికి కూడా అంగీకరించారు. దీన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాము. ఈ ప్రాంత ప్రజలు నీట మునిగి ప్రతి సంవత్సరం నీట మునుగుతూనే ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగపూర్కి వెళ్తున్నారు పంతులమ్మ గుండేపల్లి ప్రభావతి. సకినేటిపల్లి మండలం జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమెకి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు ఇచ్చింది. ఈమెను సింగపూర్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ తనకు అవార్డు ఇచ్చి సింగపూర్ వెళ్లే బృందంలో సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందున సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటానని ఆమె తెలియజేశారు. సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకి అందిస్తానని ఆమె తెలియజేశారు. సహజంగా వాళ్ళ శత్రువుల మిత్రుల 6th క్లాస్ వాళ్ళు 7th వాళ్ళు కూడా ఎత్తేసేయండి. ఎంతమంది రాయగలరు? ఓకే, మీరు బాగా రాస్తారు కదైతే ఈరోజు తప్పకుండా మనకి సంభాషణ అయితే వస్తుంది పరీక్షలో. అమ్మా అందరూ మాట్లాడచ్చు. అసలు బద్ధ శత్రువుల వాళ్ళు నిజమైన సహజంగా వాళ్ళ శత్రువుల మిత్రుల కదా. పిల్ల ఏం చేస్తుంది? ఎలుక కనిపిస్తే చంపేస్తుంది. కానీ ఈ సమయంలో ఏం కావాలా? పిల్లికి ఎలుక సహాయం కావాలా? నమస్కారం, నా పేరు గుండెపల్లి ప్రభావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దానిలో భాగంగా సింగపూర్ లోని విద్యా వ్యవస్థను పరిశీలించటకు గాను మా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు. అందును బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలో మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందర వెంకట శేషన్న మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు.
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. నేడు సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామాలలో కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు అంటే ఆయన చేసిన అభివృద్ధి మంచి పనులకు ఇదే నిదర్శనమని ఆయన కొనియాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి 61వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటాచలంలోని మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎప్పటిలాగే గోవర్ధన్ రెడ్డి గారి ప్రతి జన్మదినోత్సవాన్ని మేము ఈ మానసిక వికలాంగుల విద్యార్థులతో జరుపుకోవడం మాకు ఆనవాయితీ. ఎందుకంటే ఈ ఒకటువంటి మానసిక వికలాంగుల విద్యార్థులకి మేము ఫస్ట్ నుంచి కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడే చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం ఏడే నిర్వహిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ఈరోజు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఒక పక్క చూస్తే ముత్తుకూరులో రక్తదాన శిబిరాలు, అలాగే టీపీ గూడూరు, మనుబోలు మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పొదలకూరు మండలం, వెంకటాచలం మండలంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా అక్కడక్కడ గ్రామ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలాగే కసుమూరులోని మస్తానవల్లి దర్గాలో ప్రత్యేక పూజలు, గొలగమూడులో వెంకటస్వామి ఆశీస్సులు కూడా ఆయనకి ఉండాలని చెప్పి అక్కడ నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్డీఏ పీడీ లవన్న, డిపిఓ ప్రభాకరరావు, డ్యామాపి డి విజయలక్ష్మి, డిఈఓ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉండదు. అసైన్మెంట్ చేస్తాం. కమిటీ 16 అయింది, ఢిల్లీ నుంచి వచ్చారు. భీమిలి నియోజకవర్గంలో 41 రోజులు అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో గుడుమూరు చంద్రశేఖర్, శ్రీమతి అమలకుమారి దంపతులు ఆర్థిక సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 21వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములతో పాటు పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి మెండైన ఆశీర్వాదాలను తీసుకున్నారు.
చంద్రశేఖర్ దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనకు భిక్ష ఏర్పాటు చేశారు. వారికి మరి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం ఎదగాలని కోరుకుంటూ, అలాగే మనందరం ఆశీస్సులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని. ఆదిలాబాద్ జిల్లా పంట విక్రయాల్లో నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్యే రామారావు పటేల్ వినతి అందించారు. పత్తి, సోయా, మొక్కజొన్న విక్రయాల్లో నిబంధన సడలించి రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బతినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి పంటలో 12 క్వింటాళ్ల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండేదని, దాన్ని 7 క్వింటాలకు కుదించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. రైతులందరికీ నమస్కారం. అతి వర్షాల వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి 12 క్వింటాలని 7 క్వింటాలకు అయిందని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితోని కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి, గిరిరాజ్ సింగ్ గారికి ఆ విషయం అంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. రైతుల దగ్గర పండించినటువంటి పంటను 12 క్వింటాల్లో కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్దంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు. ఒక 2 రోజుల లోపల, ఇవాళ రేపు లోపల 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుంది. మరి అదేవిధంగా యజమాని వచ్చి తమ్ పెట్టాలన్నటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరగబోయే ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ విడుదల చేశారు. రాష్ట్ర ఎంపీపీల సంఘం కార్యదర్శి నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వైరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో 8,500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన వైద్య కళాశాలలు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ధనాన్ని వారు ప్రచార ఆర్భాటాలకు వేల కోట్లు వృధా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామదుర్గం కృష్ణప్ప, నారాయణపురం సర్పంచ్ హనుమంతరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు చికెన్లో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.